మాదాసి మదారి కురువల సమస్యలు పరిష్కరించాలని అరుణోదయ సమైక్య వ్యవస్థాపకురాలు విమలక్క బత్తిన లక్ష్మీనారాయణ బత్తిన కుబేర్నాథ్ డిమాండ్ చేశారు. మహాసింహ గర్జన సందర్భంగా కర్నూలు జిల్లా ఆదోనిలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఆదోని డివిజన్ పరిధిలో మాదాసి కురువలు మాదారి కురువల సంఖ్య అధికంగా ఉందని, వారికి రాజకీయాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. మరోవైపు రాబోయే ఎలక్షన్లో ఎవరైతే కురువలను ఎస్సీ జాబితాలో చేరుస్తారో వారికే తమ మద్దతు ఉంటుందని మాదాసి మాదారి కురువలు స్పష్టం చేశారు. ఆ అమరుల త్యాగాల చరిత్రతోటి, ఆ అమరుల స్ఫూర్తితోటి మనమంతా ముందుకు సాగి ఇక్కడ జరగబోయేటువంటి మహోద్యమంలో మేము సైతం అంటూ మీ పక్షాన నిలబడి మేము కొట్లాడడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. అందుకోసం ఇవాళ జరగబోయేటువంటి ఈ పోరాటం చాలా న్యాయమైంది, రాజ్యాంగబద్ధమైంది, చట్టబద్ధమైంది. మేమెంతో మాకంతా. అందుకని ఇవాళ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళకి రిజర్వేషన్లు వస్తే అయ్యో ఏమైపోతుందో మేమేమైపోతుందో అనేటువంటిది మీరేమీ బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ ఎవరి వాటా ఎంత అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళకు రావాల్సినటువంటి కోటా ఉంటుంది కనుక ఆ రకంగా ఇవాళ కోరుతున్నటువంటి ఇక్కడ మదారి కురువలు కోరుతున్నటువంటిది చాలా చాలా న్యాయమైనటువంటిది. అందుకోసం ఈ దీంట్లో ఇట్లాంటి ఉద్యమంలో అందరం కూడా కలిసి ఐక్యంగా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఇవాళ ఉన్నది. అందుకోసం బహుజనులందరినీ కలుపుకొని మనమంతా ముందుకు సాగుదాం. బహుజనులు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటంలో భాగస్వాములు కావాలని వారందరికీ కూడా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో ఒక ప్రజా కళాకారిణిగా మీ పక్షాన నిలబడి కొట్లాడేటువంటి ఒక కళాకారిణిగా నేను కోరుతున్నాను. మా అరుణోదయ మొత్తంగా కూడా మీ పక్షాన నిలబడుతుంది. ఎవరికి ఎక్కడ అన్యాయం జరిగినా వాళ్ళ పక్షాన నిలబడడానికి కొట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నామని, చైతన్యవంతంగా మనమంతా కలిసి ఐక్యంగా ముందుకు సాగుదామని మరొకసారి తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు. ఇక్కడ వచ్చిన నా బంధుమిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చలో ఆలూరు కార్యక్రమానికి తండోపతండాలుగా వెళ్ళబోతున్నాము. అక్కడ మా ఉద్యమం ఏమంటే ఆల్రెడీ మదారి కురువ ఆల్రెడీ ఎస్సీ జాబితాలో ఉంది. ఎస్సీ జాబితాలో 61 కులాలకి నమస్కారాలు. ఇక్కడ వచ్చిన నా బంధుమిత్రులందరికీ